హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా 1/2 కిలో చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మసాలా పొడి వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టి ఇందులో 4 స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 4 యాలకులు, 4 అనాస పువ్వులు, 1 స్పూన్ షాజీరా, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకొని ఈ మసాలాలన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానిన ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది పెట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ముందు రోజే చికెన్ తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే తర్వాత రోజుకి చాలా ఈజీగా రైస్ ఒక్కటే వండుకొని ఇలా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఇలా బాగా మగ్గనిచ్చుకొని వాటర్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, మళ్ళీ 1 స్పూన్ మసాలా పొడి ముందుగా వేసాం కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పొడి. ఇంకా చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కొంచెమే కారం, కొంచెం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మిగిలినవి ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం ముందుగా వేసినా సరే ఫ్రైడ్ రైస్లోకి సరిపోదు కాబట్టి ఇంకొంచెం వేసుకొని ఇందులోనే 3 కోడిగుడ్లు కొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ముందుగా వేసేస్తే మొత్తం స్మాష్ అయిపోతాయి. ఇలా సగం కుక్ అయిన తర్వాత వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇందులోనే ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని సార్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా చక్కగా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం 1/2 కిలో బియ్యం రైస్ వండుకొని రెడీగా పెట్టుకున్నాం. ఈ రైస్ని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నాకైతే బాండిల్ చిన్నది అయిందండి. కొంచెం ఖాళీగా ఉన్నది పెట్టుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నేను మార్చడం ఎందుకని అలానే స్లోగా కలిపేస్తున్నాను. మీరు చేసే పలమైతే కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకోండి. ఇదంతా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై ఈజీగా రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ముందుగా చికెన్ తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రాంకీ చేసుకొని తినవచ్చు. చికెన్ ఫ్రాంకీ నా ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి ఒక నిమ్మచెక్క పిండుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనసుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది. ఇదే కదండి మనకి కావాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.